లక్ష్మీనరసింహస్వామి ఎంతో ప్రీతిపాతమైన సాంప్రదాయంగా వచ్చేటువంటి ఈ గరిడీ సంస్కృతి తోడపెద్దితో గరిడీతో అనేక గ్రామాల్లో ఒక ఊరితో నరసింహస్వామి అందులో కొట్టుకుంటూ గ్రామాల వారీగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తరతరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం నడకన వెళ్ళేటువంటి ఒక పరిస్థితి మా కుటుంబంలో తాతల నుంచి ఉన్నారు. సో ఇక్కడి నుంచి గోపాలపట్నం స్వామివారిని దర్శించిన క్రమంలో గరిడీతో వెళ్ళటం అనేటువంటి ఆ సాంప్రదాయాన్ని మా నాన్నగారు కొనసాగించారు. దాని తర్వాత నేను కూడా అందులో భాగంగా ఈరోజు స్వామిని దర్శించుకున్న క్రమంలో ఒకసారి వెళ్ళటం అనేటువంటి ఒక ఆలోచన అందులో భాగంగా ఈరోజు గరిడీతో వెళ్తాను. అంటే పట్టణం అయిపోయింది, గ్రామాలన్నీ కూడా పట్టణాలు అయిపోతున్నా ఇప్పటికీ కూడా వందలాది గ్రామాలు ఇప్పటికీ కూడా గ్రామాలయాల దగ్గర ఆ గ్రామాల్లో ఈ ఎద్దుని తోడపెట్టిగా అందరినీ పూజలు చేస్తూ అందరూ కూడా వారు కూడా తరతరాలుగా వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళ గర్భిణి వాయిస్తూ వాళ్ళందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా దశావతారాన్ని వైష్ణవ ఆచారాలని వారి పాటల రూపంలో వాళ్ళ పద్యాలు పాటలు పాడుతూ ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తుండడం మనకు చాలా ఆనందం. ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి, రోజులు మారి అంతరించిపోతున్నటువంటి ఆ ట్రెడిషన్స్ కొనసాగించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయండి. లేదా మా తాతల నాటి నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని